So hi guys, welcome back to my channel Kaushik Tales. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే దిస్ ఈస్ కౌశిక్. ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంబీసీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గైస్, మనకి ఏపీఎంసీ 2025 కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అయితే రిలీజ్ అయ్యాయి. అందరికి తెలిసిన విషయమే. విచ్ ఈ స్టార్టెడ్ ఫ్రమ్ 17th July టు 2nd August. మనకైతే స్టార్ట్ అవబోతుంది కౌన్సిలింగ్ డేట్స్. అండ్ అలాగే కాలేజ్ వచ్చేసరికి 4th August అయితే స్టార్ట్ అవబోతున్నాయి. బట్ మనము ఈ రోజు మనకి అయింది, రిలీజ్ అయితే అయింది, కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి, కానీ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది అయితే రిలీజ్ అవ్వలేదు. కాబట్టి మనం ఈ వీడియోలో కౌన్సిలింగ్ షెడ్యూల్ని కొంచెం 2024తో కంపేర్ చేసుకుంటే ఇటుకి ప్రొడక్ట్ చేద్దాం. అండ్ అలాగే అసలు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆల్రెడీ నేను వీడియో చేస్తాను, అలాగే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి అనే దాని గురించి ఒక షార్ట్ వీడియో చేసుకుందాం. అండ్ మిగతా వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టాలనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేను జస్ట్ వెబ్ ఆప్షన్స్ గురించి ఒక చిన్న క్యామియో ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను అనమాట. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ అనేది ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను చేసే ఫాస్ట్ వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసరికి అసలు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. July 17 స్టార్ట్ అయ్యి August 2 వరకు అయితే మనకి 2025 కౌన్సిలింగ్ అనేది అయితే రన్ అవ్వబోతుంది. మనం ఇప్పుడు 2024 కౌన్సిలింగ్ అనేది చూద్దాం. అది మనకి July 1 స్టార్ట్ అయ్యి August 22 వరకు అవుతుంది. అండ్ మనకి కౌన్సిలింగ్ అనేది కొంచెం డిలే అయితే అవుతున్నది. ఎందుకు? మెయిన్ రీజన్ వచ్చేసరికి రిజల్ట్స్ అనేవి కొంచెం లేట్ అయితే అయ్యాయి. మనకి ఎంపీసీ రిజల్ట్స్ రావడానికి లేట్ అయ్యాయి, బైపీసీ రిజల్ట్స్ రావడానికి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి రావడానికి లేట్ అయ్యాయి. ఇది ఫస్ట్ రీజన్. అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి 2024లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మనకి 22 days అనేది అయితే రన్ అయింది. అండ్ వాస్ట్ టైం వచ్చింది, ప్రతిదీ నీట్ గా అమర్చుకోవడానికి బాగా ఎక్కువ టైం వచ్చింది. బట్ మనం ఇక్కడ 2nd ఎండ్ అవుద్ది, 4th కాలేజ్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మనకి 2 days ఉంది. ఆ 2 days పక్కన పెడితే మనకి ఒక కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనకి 17 days మాత్రమే రన్ అవుతుంది ఈ కౌన్సిలింగ్. అంటే 5 days మనం బ్యాక్ అయ్యాం 2025 కౌన్సిలింగ్. అంటే ప్రతి ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే చాలా అడ్వాన్స్ గా ఈసారి అయితే జరగబోతుంది. ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనం 2024 కౌన్సిలింగ్ లో డేట్స్ అనేవి ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రాసెసింగ్ ఫీ అనేది మనకి 1st to 7th June అనేది జూలై అయితే కట్టించుకున్నారు. అండ్ ఇప్పుడు మనం హెచ్ఎల్సి గురించి చూస్తే అదే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకి 4th to 10th అయితే రన్ అయింది జూలై. మొత్తం మీద జూలై అయింది. వెబ్ ఆప్షన్స్ అనేవి 8th to 12th అయితే రన్ అయింది. చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ తర్వాత రోజే మనకి ఇచ్చారు. అండ్ అలాట్మెంట్ కి ఒక 3 days టైం తీసుకొని 16th అయితే మనకి ఫస్ట్ అలాట్మెంట్ ఇచ్చారు. అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసరికి 17 to 22. ఇది మనకి 2024లో వచ్చిన కౌన్సిలింగ్ షెడ్యూల్. అండ్ దీంట్లో కొన్ని మార్పులు అయితే చేశారు. లైక్ అలాట్మెంట్ ముందు 15th అన్నారు, ఆ తర్వాత 16th అయితే పోస్ట్ పోన్ చేసి ఇచ్చారు. అండ్ అవన్నీ పక్కన పెడితే ఇది మనకి ఫైనల్ షెడ్యూల్. ఫైనల్ గా ఈ షెడ్యూలే మనకు రన్ అయింది, విచ్ ఇస్ ఆఫ్ 2024 ఫస్ట్ ఫేజ్. మొత్తం ఇంకొకసారి చూసుకుంటే ప్రాసెసింగ్ ఫీ అనేది 1st నుంచి 7th వరకు రన్ అయింది. అండ్ హెచ్ఎల్సి అనేది ఇంకా ప్రాసెసింగ్ ఫీ అవుతూ ఉండగానే మనకి హెచ్ఎల్సి స్టార్ట్ అయింది. అండ్ హెచ్ఎల్సి ఉంటూ ఉండగానే మనకు ఆప్షన్ స్టార్ట్ అయ్యి ప్రతిసారి అలాగే అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇది కంప్లీట్ అయ్యి ఇంకోటి అవ్వాలి అంటే ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి మీకు ఎలా లేదని 1 month అనేది ఈజీగా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ప్రాసెసింగ్ ఫీ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇలాగైతే ఇంకా ఎక్కువ టైం అంటే 1.5 month తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అండ్ తొందరగా చేయమని ఏఐసిటిసి రూల్స్ ఇచ్చింది కాబట్టి కొంచెం వేరంగానే స్టార్ట్ అయితే అవుతాయి. ఇది మనకి 2024 షెడ్యూల్. ఇప్పుడు మనం 2025 షెడ్యూల్ని మనం కొంచెం ప్రిడక్ట్ చేద్దాం. అది ఎలా ఉండొచ్చు అంటే మనకి 17 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ప్రాసెసింగ్ ఫీ 17 నుంచి పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ మనకి 7 days గ్యాప్ ఇచ్చారు. మనం ఇక్కడ 6 days మాత్రమే తీసుకుందాం. ఎందుకు 6 days అంటున్నాను అంటే మనకి నంబర్ ఆఫ్ డేస్ అనేవి అయితే తగ్గాయి. సో కాబట్టి ప్రాసెసింగ్ ఫీ జస్ట్ ప్రొడక్షన్ మాత్రమే. కాబట్టి మనం చూద్దాం. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి మనకి 17 to 22 వరకు రన్ అవుద్ది. హెచ్ఎల్సి అదే మన వెరిఫికేషన్ వచ్చేసరికి 20 నుంచి 26th వరకు రన్ అవుద్ది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 23 to 27 అయితే రన్ అవుతాయి. అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ 28, అలాట్మెంట్ వచ్చేసరికి 30th, రిపోర్ట్ వచ్చేసరికి 31st to 4th. ఇక్కడ నేను 4th ఎందుకు అన్నాను అంటే మనకి 4th నుంచి కాలేజ్ స్టార్ట్ కాబట్టి మనం ఒక 3rd వేసుకుంటే 4th నుంచి మనకి కమమరెన్స్ అదే మన క్లాస్ వర్క్ అనేది స్టార్ట్ అయ్యేది 4th నుంచి స్టార్ట్ అయ్యేది. ఇది మనకి నేను ప్రిడక్ట్ చేసిన షెడ్యూల్. ఈ షెడ్యూలే రావాలని ఫైనల్ కాదు, బట్
మోస్ట్ ఆఫ్ ద టైం ఈ షెడ్యూల్ అంటే ఇలాంటి ప్యాటర్న్ ఆఫ్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారు కాబట్టి నేను ఈ షెడ్యూల్ అయితే ప్రిడిక్ట్ చేశాను. అండ్ మనం ఎంసెట్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిడిక్ట్ చేసాం యాజ్ యూజువల్. లైక్ మనం ప్రిడిక్ట్ చేసిన దాంట్లో 70% అయితే వచ్చింది, విచ్ ఈస్ గుడ్. అండ్ నేను ప్రిడిక్ట్ చేసిన దాని ప్రకారం నేను ఏదైతే షిఫ్ట్స్ చెప్పానో ఆ షిఫ్ట్స్ లో ఖచ్చితంగా స్కోర్ అనేది తగ్గుతుంది అని చెప్పాను. ఆ షిఫ్ట్స్ లో ఖచ్చితంగా స్కోర్ అయితే తగ్గింది. అండ్ ర్యాంక్ విషయానికి వస్తే నేను ఏవైతే ప్రొడక్ట్ చేశానో ఆ ప్రొడక్షన్ ర్యాంక్ లిస్ట్ లో రియల్లీ ర్యాంక్స్ అయితే వచ్చినాయి. 25K ప్రొడక్ట్ చేస్తే 28K 27K నియర్లీ ర్యాంక్స్ అయితే వచ్చాయి. అండ్ ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ మన షెడ్యూల్ అయితే ప్రొడక్ట్ చేస్తున్నాం. ఈ షెడ్యూల్ ప్రొడక్షన్ కూడా మనకి దగ్గరగా నియర్లీ వచ్చే అవకాశాలు అయితే మనకి 70% అయితే ఉన్నాయి. ఇది ఈ వీడియోలో పార్ట్ 1. అండ్ మీ అందరికి తెలిసిన విషయమే, మనకి లాస్ట్ ఇయర్ అన్ని కాలేజెస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా చూడండి. అండ్ నేను వెబ్ ఆప్షన్స్ అండ్ కౌన్సిలింగ్ రిలేటెడ్ వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్ వీడియోస్ నేను చాలా చేశాను. అవన్నీ నేను ఒక 2 వీడియోస్ మెయిన్ 2 వీడియోస్ అని నేను ఎండ్ కార్డ్స్ లో అయితే ఇస్తాను, అవి చూడండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్. అసలు వెబ్ ఆప్షన్స్ కి ఎలా ప్రొసెస్ అవ్వాలి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి, అసలు వెబ్ ఆప్షన్స్ కి మీరు ఏమేమి చూసుకోవాలి అనే దాని గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్తున్నాను అంటే, ఫస్ట్ రీజన్ మనం ఇలాంటి కౌన్సిలింగ్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా చాలా చేసుకుంటాం. అండ్ ఫస్ట్ ఫేజ్ లో చాలా మందికి సీట్ రాకుండా పోయే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకు అంటున్నాను అంటే, ఫస్ట్ ఫేజ్ ఒక కట్ ఆఫ్ అనేది చాలా దారుణంగా తీస్తాడు కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో పోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు సెకండ్ ఫేజ్ కి అలా ప్రొసీడ్ అవ్వాలి. సెకండ్ ఫేజ్ లో ఇంకా ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫేజ్ లో 10 పెట్టుకున్నారు, సెకండ్ ఫేజ్ లో కూడా 10 పెట్టుకుంటే చాలా అసలు ఎంత ర్యాంక్ కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అనేది నేను డీటెయిల్ గా వీడియోస్ అయితే చేయబోతున్నాను. కాబట్టి మేక్ షూర్ టు జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. అండ్ మనం 1.5K చాలా దగ్గరలో ఉన్నాం. యాజ్ యూజువల్ గా చెప్తున్నదే, ఈ కౌన్సిలింగ్ అయ్యేలో మనం 5K అయితే టార్గెట్ పెట్టుకుందాం. సో లెట్స్ ప్రొసీడ్ టు ద వెబ్ ఆప్షన్స్ అన్నమాట. అసలు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెట్టాలని ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం అసలు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా ప్రొసీడ్ అవ్వాలని దాని గురించి అయితే చూద్దాం. అసలు నేను ఫస్ట్ ఇక్కడ నేను చాలా అయితే రాశాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారు. నేను మొత్తాన్ని మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అసలు వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళాలంటే ముందు మీకు ఆ కేటగిరీ వర్సెస్ మీ యొక్క రిజర్వేషన్ అనేది మీకు తెలియాలి. అది తెలిస్తేనే మీరు మీ వచ్చిన ర్యాంక్ కి ఒక సద్వినియోగం చేసుకునే ఒక మంచి కాలేజ్ అయితే జాయిన్ అవ్వగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2019 ఎలక్షన్స్ తర్వాత మనకి ఏపీలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. మెయిన్లీ ఈ రిజర్వేషన్ కేటగిరీలో చాలా చేంజ్ వచ్చింది. అది 2020 కరోనా వల్ల మనకి ఇంప్లిమెంట్ అవ్వలేదు, బట్ 2022 నుంచి అయితే ఇంప్లిమెంట్ అనేది జరిగింది. అది 2022, 2023, 2024 అండ్ 2025 లో కూడా అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఈ 3 years మనకి అదే సేమ్ ఈ షెడ్యూల్ మనకు ఫాలో అయ్యారు. ఇది కొంచెం చేంజెస్ చెయ్యొచ్చు అని కొంతమంది అంటున్నారు, చెయ్యరు అని కొంతమంది అంటున్నారు. బట్ ఏది మనకి అఫీషియల్ ఈ యొక్క మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ షెడ్యూల్ నోటిఫికేషన్ లో వస్తే తప్ప మనకి ఇంకా ఏం తెలీదు. బట్ 2025 లో మారకపోయినా మనం ఆ ఓల్డ్ షెడ్యూల్, ఆ ఓల్డ్ రిజర్వేషన్ కేటగిరీ లిస్ట్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇది మనకి ఓన్లీ అడ్మిషన్స్ కే కాదు, ఫర్ బోత్ అడ్మిషన్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ కి అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం ఆ యొక్క చార్ట్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఇది కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యు ఇన్ డీటెయిల్. ఓసీ ఆ జనరల్ కేటగిరీ వీళ్ళకున్న రిజర్వేషన్ పర్సెంట్ 0. వీళ్ళకి రిజర్వేషన్ పర్సెంట్ అంటే ఏమి ఉండదు. వాళ్ళకంటూ లైక్ ఎలా అంటే వాళ్ళకంటూ ప్రత్యేకంగా సీట్లు కేటాయిస్తారు. బట్ నేను మీకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, సీట్లు కేటాయిస్తారు. బట్ ఒకవేళ ఆ సీట్లు మిగిలిపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసి అదే లైక్ వేరే రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళకంటూ పర్టికులర్ గా వాళ్ళు లేకపోతే వాళ్ళకి ఇంకోళ్ళకి ఇవ్వము అంటూ ఏముండదు. వాళ్ళకంటూ కొన్ని సీట్స్ అనేవి ఉంటాయి. బట్ ఏంటి అంటే వాళ్ళు ఫిల్ అవ్వకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేసే అవకాశం అయితే ఉంది. ఇది జనరల్ కేటగిరీ యొక్క లూప్ హోల్, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఓసీ ఈడబ్ల్యూఎస్ తో మనకు ఉన్నది 10% ఆఫ్ రిజర్వేషన్. జస్ట్ ఓసీలో ఏమీ లేదు, ఓసీ ఈడబ్ల్యూకి వచ్చేసరికి 10% ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంది. అండ్ ఓబీసీకి ఓవరాల్ గా 26% ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంది. అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఎలా డివైడ్ అయ్యి ఉందో నేను ఇప్పుడు చెప్తా. ఫస్ట్ మనకి జనరల్ గా ఓబీసీ మొత్తం ఓబీసీ సెంట్రల్ లిస్ట్ మొత్తానికి కలిపి 26% అయితే ఉంది. ఆ 26% మనకున్న ఈ 5 కేటగిరీస్ ఎలా డివైడ్ అయిందంటే, బీసీఏకి 6%, బీసీబీ 7%, బీసీసీ 3%, బీసీడీ 6%, బీసీఈ 4%. ఇలాగైతే డివైడ్ అయితే ఉంది. ఒకసారి చూసుకోండి. మాక్సిమం ఇది ఈ ఇయర్ మారుతుంది అనేది కొంతమంది అంటున్నారు, మారదు అని కొంతమంది అంటున్నారు. ఏది కరెక్ట్ గా దానికి ఎటువంటి ఇది లేదు. బట్ 2019 లో వచ్చిన షెడ్యూల్ అయితే ఇదే మనం. కాబట్టి ఇక్కడ వరకే చూసాం కదా. మన నెక్స్ట్ ఎస్సీ రిజర్వేషన్ వచ్చేసరికి 8%, ఎస్టీ వచ్చేసరికి 15%. ఇక్కడ వరకు జస్ట్ మీరు
కేటగిరీ అండ్ దట్ పర్సంటేజ్ చూసారు కదా. ఇప్పుడు మనం స్పెషల్ రిజర్వేషన్స్ అయితే చూద్దాం. ఇక్కడ కొంచెం ట్రిక్కీగా ఉంటది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ వరకు మనకి 36% రిజర్వేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇక మిగతా రిజర్వేషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వచ్చేసరికి లేకపోతే పీడబ్ల్యూడి అంటారు, అంటే పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ హ్యాండిక్యాప్ అంటారు. వాళ్ళకి వచ్చేసరికి మనకి వాళ్ళకున్న క్యాస్ట్ రిజర్వేషన్ ప్లస్ 3%. అంటే ఇప్పుడు విచ్ ఇస్ వాళ్ళు ఒకవేళ బీసీఏ అంటే 6% ప్లస్ 3% అనమాట, అలా యాడ్ అవుతుంది. అంటే వాళ్ళకున్న క్యాస్ట్ రిజర్వేషన్ తో పాటుగా 3% అనేది రిజర్వేషన్ యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీళ్ళకి వచ్చేసరికి క్యాస్ట్ పాటుగా 2% అనేది యాడ్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ సేమ్ బీసీఏ అనుకుంటే 6 + 2%, ఓసీ అనుకుంటే 0 + 2% రిజర్వేషన్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఉమెన్ కోటాకి ఎటువంటి క్యాస్ట్ యాడ్ అవ్వదు. మీరు ఒక ఉమెన్, అది ఓసీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు. మీరు ఉమెన్ అయితే మీకు 32% రిజర్వేషన్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. దట్స్ ఇట్. ఇది కొంతమంది 33 అంటారు, కొంతమంది 32 అంటారు. ఇఫ్ ఇస్ 33 దెన్ అదర్స్ లో తగ్గుతుంది, లేదా 32 అంటే అదర్స్ లో 2.5 ఉంటుంది. ఇక్కడ అనమాట వ్యారీ అయ్యింది. మిగతా ఎక్కడ సంబంధం లేదు, ఇక్కడ అయితే వ్యారీ అయ్యింది. అర్థమైంది కదా. నెక్స్ట్ ఎన్సీసీ వచ్చారు 1%, స్పోర్ట్స్ వచ్చారు 0.5, అదర్స్. ఈ అదర్స్ లో వచ్చారు మీకు మైనారిటీ, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ ఇంకా అదర్ ఉంటాయి కదా, అదర్ ఏదైనా అదర్ ఉంటే, అదర్ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి అనమాట ఇవి. ఈ యొక్క అదర్ లో ఉంటది. మెయిన్ గా వచ్చేసరికి మైనారిటీ, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్. వీళ్ళకైతే 2.5. అంటే వీళ్ళకి ఏంటంటే క్యాస్ట్ ప్లస్ 2.5, క్యాస్ట్ ప్లస్ 2.5 అర్థమైంది కదా అది. అండ్ ఇది మనకి కంప్లీట్ గా ఈ కేటగిరీ చార్ట్ అనమాట. మాక్సిమం మీరు ఎక్కడైనా చూసుంటే నేను రాంగ్ అయితే కొంచెం కామెంట్ సెక్షన్ లో కరెక్ట్ చేయండి. నేను తెలుసుకొని ప్లస్ కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం నాకు తెలిసింది అయితే ఇదే 2019 లో రిలీజ్ అయింది. ఎక్కడ అఫీషియల్ గా లేదు, ఆ కౌన్సిలింగ్ చార్ట్ లో ఉంది. బట్ అది ఏమైందంటే అది కరెక్ట్ గా లేదు. లైక్ ఓవరాల్ గా కౌంట్ చేస్తే 100% రావట్లేదు. కాబట్టి నేను చాలా ఇన్వెస్టిగేషన్ చేసి తెచ్చిన లిస్ట్ అయితే ఇది. ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఎక్కడైనా ఉన్నాయి అంటే కొంచెం రెక్టిఫై మీ, కరెక్ట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఒకవేళ నేను చెప్పింది కొంచెం రాంగ్ అయితే ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఇట్. బట్ ఇదే మాక్సిమం 2019 రిలీజ్ అయిన చార్ట్ అయితే ఇదే మనకి కావాల్సిన ఈ యొక్క పర్సంటేజ్ అనమాట. ఒకసారి మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం ఈ పైన అసలు ఏముంది అనే దాని గురించి నేను మీకు చెప్తా. ఓకే, స్క్రీన్ షాట్ అయింది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇదంతా పక్కన పెడితే, ఇక్కడికి ఎలా పక్కన పెడితే ఇదేంటి, ఇక్కడ నేను రాశాను కదా సంథింగ్, ఇదేంటి అనే దానికి వచ్చి ఇప్పుడు డౌట్ మీకు. ఒకవేళ నేను కింద లింక్ పెడుతున్నాను కదా, అది మీరు ఓపెన్ చేస్తే ఫర్ మీ యొక్క ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసుకుంటారు కదా, కట్ ఆఫ్ లిస్ట్ కానీ ఓపెన్ చేస్తే మీ లిస్ట్ ఇలా ఓపెన్ అయ్యింది. ఇది వదిలేయండి, ఇంకా నెగ్లెక్ట్ చేసేయండి. ఇలా లిస్ట్ అయితే ఓపెన్ అయ్యింది. దాంట్లో మీకు ఇన్స్టిట్యూషన్ నేమ్ ఉంటుంది, బ్రాంచ్ కోడ్ ఉంటుంది, మీ కేటగిరీస్ అనేవి డిఫరెంట్ కేటగిరీస్. ఓసీ బాయ్స్ కు కట్ ఆఫ్ ఉంటుంది, గర్ల్స్ కు కట్ ఆఫ్ ఉంటుంది. చెప్పాను కదా, గర్ల్స్ కి క్యాస్ట్ తో సంబంధం లేదు. మనకి ఏ క్యాస్ట్ అయినా ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ అ ఉమెన్ OC_girl అని వస్తుంది, లేకపోతే BCA_girl అని వస్తుంది. అంటే గర్ల్ రిజర్వేషన్ అది అప్లికేబుల్ అయిపోద్ది. వాళ్ళు ఓసీ అవ్వచ్చు, ఎస్టీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వాళ్ళకి గర్ల్ కోటా, ఆ ఉమెన్ కోటా 32% అనేది అప్లికేబుల్ అవుద్ది. ఓకే కదా. అండ్ ఇక్కడ మనకి ఓసీ గర్ల్స్ జనరల్, ఓసీ అంటే జనరల్ అనమాట. వాళ్ళు బాయ్స్ గర్ల్స్ కట్ ఆఫ్ డిఫరెంట్. ఓసీ EWS గర్ల్స్ బాయ్స్, BCA BCB BCC BCD BC SC ST. ఓకే కదా. ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఇప్పుడు మనం ఒక్కసారి డీటెయిల్డ్ గా అయితే చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, విచ్ ఈస్ ఆఫ్ కాలేజ్ నేమ్ వచ్చేసరికి ABC. దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్ మనం అనుకున్న వచ్చేసరికి CSC. దాంట్లో ఓసీ బాయ్స్ కి XK అని వచ్చింది, గర్ల్స్ కి ZK అనేది వచ్చింది, EWS కి YK, BCA కి ZK, AK BK, అదే అంత థౌసండ్స్ అనమాట. ఒక X1000 Y1000 Z1000 A1000 B1000 ఒక కట్ ఆఫ్ ర్యాంక్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒక స్టూడెంట్కి వచ్చేసరికి అరౌండ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, సురేష్ ఉన్నాడు. తనకు వచ్చేసరికి 8K ర్యాంక్ వచ్చింది. తను ఓసీ EWS గాయ్ అండ్ దానికి ఎటువంటి స్పెషల్ రిజర్వేషన్స్ లేవు. లైక్ PWD అవ్వచ్చు, RS క్యాప్, NCC వేవ్ సర్టిఫికేట్స్ లేవు. జస్ట్ ఇలాగా కౌన్సిలింగ్ అప్లై చేసుకున్నారు. ఇప్పుడు మీరు అసలు కౌన్సిలింగ్ కి ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ABC అనే కాలేజ్ కావాలి, దాంట్లో CSE కావాలి అనుకుందాం. ఇప్పుడు తన చార్ట్ ఓపెన్ చేస్తాడు, తనకి 8K వచ్చింది. OCWS అంటే OCWS సెక్షన్ చూసుకుంటాడు. దాంట్లో ఫైనల్ గా ఉన్న ర్యాంక్ వచ్చేసరికి 9K అనుకుందాం. ఇప్పుడు ఇతను చూస్తాడు, ఆ 9K ఉంది, OCWS కేటగిరీ 9K, ఓకే వచ్చేస్తాది అనుకుంటారు. కానీ మెయిన్ థింగ్ చూసుకుంటే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్.
మనకు రిలీజ్ చేసినవి ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ర్యాంక్ అనేది ఎక్కడ వరకు వెళ్ళింది. అంటే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ర్యాంక్ ఎక్కడ వరకు ఎక్కడతో స్టార్ట్ అయింది అనేది కాదు, ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయ్యాక ఏ ర్యాంక్ వాళ్ళకి లాస్ట్ లో ఇచ్చారు, అంటే క్లోజ్ అయిపోద్ది అనగా ఇచ్చిన వాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క కట్ ఆఫ్స్ ఇవి ఇప్పుడు మీరు చూసేవి. అంతేకాని మీకు ఒకవేళ 8K వచ్చింది, ఇక్కడ 9K కట్ ఆఫ్ ఉంది కదా మీకు వచ్చేస్తుంది అనుకోవడం ఇట్స్ అ రాంగ్ థింగ్. అలా వస్తుంది ఎప్పుడు మీరు అదే కాలేజ్ ని పట్టుపట్టి థర్డ్ ఫేజ్ వరకు సేమ్ కాలేజ్ అలా వెళ్తే మీకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే 8K 9K 1K డిఫరెన్స్ ఉంది కదా, వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కాదు రిజల్ట్. థర్డ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఎంత వరకు ఫైనల్ గా వెళ్ళింది అనే దానికి సూచించే కట్ ఆఫ్స్ ఇవి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ కట్ ఆఫ్ కొంతమంది డౌట్ వస్తుంది ఒక సెకండ్ కౌన్సిలింగ్ అయింది అనియా ఇలా కాలేజ్ ఉంది, ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్ ఏమో 9K ఉంది, నాకేమో 5K ర్యాంక్ వచ్చింది, నాకు వచ్చేయాలి కదా ఎందుకు రాలేదు అని. బ్రో అలా రాదు. ఎందుకు అంటే కట్ ఆఫ్స్ అండ్ రిజర్వేషన్స్ కట్ ఆఫ్స్ అవన్నీ కాలేజ్ ఆ ఇన్స్టిట్యూషన్ ఇష్టం. అది కిందసారి 9K వరకు వెళ్ళింది, ఈసారి 2Kలో ఆపియొచ్చు, 3Kలో ఆపియొచ్చు. తన ఇష్టం, ఆ ఇన్స్టిట్యూట్ యొక్క ఇష్టం. ఇది తెలియాలి. ఫేవర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఇష్టం. ఆ ఇన్స్టిట్యూట్ 15Kలో కౌశిక్ని తీసుకోవచ్చు, లేదా 15K వచ్చినా కౌశిక్ వదిలేయచ్చు. ఎంబీసీఆర్ పరంగా చూసుకుంటే ఎంబీసీఆర్ సిఎస్టీ 15K వచ్చిన కౌశిక్ ఇవ్వచ్చు, 15K వచ్చినా కౌశిక్ వదిలేయచ్చు. అది జరుగుతుంది. అది తన ఇష్టం, ఆ ఇన్స్టిట్యూట్ ఇష్టం. ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్, బ్రో ఈ కట్ ఆఫ్స్ మనం గుడ్డిగా నమ్మచ్చా? నమ్మకూడదు, నమ్మద్దు. ఇది నేను నమ్మద్దు అని పూర్తిగా చెప్పను. ఇది జస్ట్ మనకి ఏంటి అంటే ఒక బ్లూ ప్రింట్ మాత్రమే. లైక్ ఎలా అంటే ఇక్కడ వచ్చింది ఇలా అంటే నాకు కూడా కొంతమంది మెయిన్ థింగ్ కావాలంటే ఒక 50K ర్యాంక్ వచ్చిన వాళ్ళు, ఒక 90K ర్యాంక్ వచ్చిన వాళ్ళు బ్రో నాకు కాలేజ్ వస్తుందా అని బాధపడతారు. వాళ్ళ గురించే ఈ కట్ ఆఫ్స్ రిలీజ్ చేస్తారు. ఎంతవరకు వెళ్ళింది, ఈసారి కూడా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించండి అని చెప్పడానికి. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి బ్రో ఈ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత మార్జిన్ చెక్ చేసుకోవాలి. ఇది మెయిన్ డౌట్ ఇది ఉంటుంది. ఎంత మార్జిన్ వరకు చెక్ చేసుకోవాలి అంటే మినిమం 5K మార్జిన్ వరకు చెక్ చేసుకోండి. అంటే 5 అంటే 5 ఒక 3 to 5K మార్జిన్. అంటే మీకు 8K వచ్చింది అంటే మీ యొక్క మార్జిన్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ 5K ఉండాలి. అంటే మీకు 9K కదా, మీకు ఇక్కడ 5K ఉండాలి. అంటే మీ ర్యాంక్ 5K అయితే 9K వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఒక 4K డిఫరెన్స్ ఉంది కదా, ఫస్ట్ ఫేజ్ లో వచ్చేయచ్చు. ఇది అనమాట. ఇక్కడ మీరు ఆ 3 to 5K మార్జిన్ అనేది చెక్ చేసుకోండి. ఎందుకు అంటే ఇది 1K 2K అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది తేడా అంటే మీకు అది లాస్ట్ ఫేజ్ వరకు వెళ్ళింది. లాస్ట్ ఫేజ్ రిజల్ట్ అది, ఫస్ట్ ఫేజ్ కాదు. మాక్సిమం నాకు అడిగితే ఒక 5K డిఫరెన్స్ ఉంచుకుంటే మంచిది. ఫర్ హూ గాట్ 15K అండ్ బిలో అండ్ 20K అండ్ బిలో. 20K అండ్ బిలో వాళ్ళు వచ్చిన వాళ్ళు 5K పెట్టుకోవచ్చు. మరి మిగతా వాళ్ళు ఎలాగా అంటే 20 ప్లస్ 50K, 20K నుంచి 50K వరకు ఎవరైనా 10K డిఫరెన్స్ అయితే పెట్టుకోండి. మీకు ఒకవేళ 20K వస్తే మీరు 30K వచ్చిన కాలేజెస్ అని ఏం చేయాలి. 30K 28K 32K ఈ రేంజ్ లో. అంటే 10 అంటే ఒక 12 కానీ 8 కానీ అలా చూసుకోండి. నెక్స్ట్ 50K దాటిన వాళ్ళు 20K అంటే మీకు 60K వచ్చింది అంటే 80K 82K లేదా 75K ఈ రేంజ్ లో ఉన్నవి చూసుకోండి. అవి ఫస్ట్ ఫేజ్ కి వచ్చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతకంటే మీకు 60K కదా, 55Kకి వెళ్ళింది లాస్ట్, ఈ 5K కదా ఈసారి వచ్చేస్తుందేమో, నో అలా చేయొద్దు. ఆ తప్పే చేయొద్దు. మినిమం నేను చెప్పాను కదా 20K బిలో వచ్చిన వాళ్ళు అయితే 5K చూసుకోండి. 20K తర్వాత 50K వరకు వచ్చిన వాళ్ళు 10K చూసుకోండి. 50K నుంచి 90K వచ్చిన వాళ్ళు ఒక 20K చూసుకోండి. అండ్ 90 ప్లస్ ఎంత వచ్చిన వాళ్ళు అయినా సరే మీ వెబ్ ఆప్షన్స్ ని ఎలాగైనా మీరు 30K మార్జిన్ చూసుకుంటూ మినిమం 100 ఆప్షన్స్ అయితే ఫిల్ చేయండి. ఇదే నేను చెప్తా. ఎందుకంటే 90 ప్లస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఫేజ్ సీట్ రావడం చాలా కష్టం. అంటే ఇవ్వరు, అంత వేరంగా ఇవ్వరు. అండ్ వాళ్ళు కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓకే, నాన్ కేటగిరీ లైక్ అంటే అంత రిజర్వేషన్ లేదు, బీసీసీ అవ్వచ్చు, ఓసీ అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు అయితే కొంచెం చూసుకోండి. బికాజ్ ఎందుకు అంటే వాళ్ళకి సీట్ ఇవ్వడం కొంచెం
కాబట్టి 30K రేంజ్ చూసుకుంటూ ఒక 100+ ఆప్షన్స్, 100 ఆప్షన్స్ అనట్లే, 100+ ఆప్షన్స్, ఒక 15, ఒక 110, ఒక 120 ఆప్షన్స్, ఒక 100 ఆప్షన్స్ అయినా మినిమం ఇస్తే యూ కెన్ సెక్యూర్ ఏ సీట్. ఓకేనా? ఇక్కడ వరకు నేను మీకు ఆ వెబ్ ఆప్షన్స్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్పాను. నేను కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండ్ కౌన్సిలింగ్ పార్ట్ 1, నేను చెప్పిన పార్ట్ 1 అసలు ఎలా అప్రోచ్ అవ్వాలని నేను 2 ఎండ్ కార్డ్స్ లో ప్రొవైడ్ చేస్తా, ఒకసారి చూడండి. అండ్ కింద డిస్క్రిప్షన్ లో కట్ ఆఫ్ ర్యాంక్ లింక్ ఇస్తా, అది కూడా చూసేయండి. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ కోసం ఉంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా రావాల్సి ఉంది, నా నుంచి మీకు ఇంకా చాలా ఇవ్వాల్సి ఉంది. లైక్ ఇంకా నేను నాకు తెలిసిన కొంతమంది సీనియర్స్ని కనుక్కుంటూ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్న్షిప్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, మీకే మీరు ఒక కంపెనీని ఎలా తెచ్చుకోవాలి, ఇలాంటి విషయాల గురించి కూడా నేను వీడియో చేయబోతున్నాను. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే. అండ్ నేను ఏమైనా మిస్టేక్స్ చెప్పుకుంటే ఐఎమ్ లిటరలీ సారీ. అండ్ నా మిస్టేక్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో రెక్టిఫై చేయండి, నేను ఎగ్జామ్ కామెంట్స్ కదా రిప్లై ఇస్తా. బట్ నా కాలేజెస్ స్టార్ట్ అయ్యాయి, సో నేను అంతగా యాక్టివ్గా ఉండలేకపోతున్నా, బట్ ఐ ట్రై టు బీ యాక్టివ్. ఓకే కదా? ఈ వీడియోకి అయితే ఇంతే, మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.